सरस्वत्यै नमः। ओम श्री सद्गुरु परमात्मने नमः। ओम गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ओम श्री महागणाधिपतये नमः। ओम नारायण समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम्। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणो हरिं। अरयन् संतनुपुत्रुपै विदुरुपै अक्रूरुपै कुब्जपै नरुपै द्रौपदीपै कुचेरुपै नंदव्रजश्रेणिपै परगं कल्गु भगवत्कृपारसमु मापै కొంతరానిము నీ చరణాబ్జములెనమినాము కృష్ణ జగదీశ భక్త ప్రియ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభము భక్త పాలన కళా సంరంభము దానవోద్రేక స్తంభము గేణిలోన విలస ప్రజ్జాల సంభూత నాకంజాత భవాండ కుంభము మహానందాంగనాడింభము అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి ఉచ్చినయమ్మ కన్నులో నమ్మిన వీర్పుటమ్మల మలమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార వేల రజతాచలకాశ పణీశ కుండ మందార సుధాపయోధి సితామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనన్నడు కల్లు భారతి ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సాక్షాత్ భగవత్ స్వరూపులు బ్రహ్మజ్ఞానులు దయార్థ హృదయులు కరుణామూర్తి సద్గురువులకు పరమ పూజ్య శ్రీ శివానంద దేవానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ కమలములకు హృదయపూర్వకంగా శిరస్సాష్టాంగములను సమర్పించుకుంటూ మీ అందరకు హరి ఓం ఓం నమో నారాయణాయ. ఆత్మీయులారా, మనము చాతుర్మాస్య వ్రతం శయన ఏకాదశి రోజు ప్రారంభించుకున్నాము. ఇంతవరకు నిత్యము అనేకమైనటువంటి ప్రార్థన, పూజ, హోమ, ప్రవచన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. ఈరోజు మనము శ్రీమద్భాగవతం మనం ప్రారంభించుకోబోతున్నాము.
అసలు చాతుర్మాస వ్రతంలో భాగవతమే చదువుకోవాలి. అందుకని మనము ఈరోజు ప్రారంభిస్తున్నాము. సద్గురుదేవుడు కృష్ణ పరమాత్మ అందరినీ అనుగ్రహించి కాపాడి రక్షించుగాక. నైమిషారణ్యం మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొందరు వెళ్ళి ఉంటారు. మన పురాణాలన్నీ కూడా నైమిషారణ్యం నుంచే వచ్చాయి. ఆ నైమిషారణ్యంలో శౌనకాది మునులు, అది విష్ణు క్షేత్రం అన్నమాట, వారందరూ ఒక దగ్గర కూడారు. శౌనకాది మునులు చేరి శ్రీహరి అనుగ్రహార్థమై 1000 సంవత్సరాలు సత్రయాగాన్ని నిర్వహిస్తుండగా, 1000 సంవత్సరాలు మామూలు మాటలు కాదు. ఇక్కడ చూసారా, శ్రీహరి అనుగ్రహార్థమై క్లియర్గా చెప్పబడింది. అందుకనే ఈ 4 నెలల్లో ఆ హరినామాన్నే ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటారు. నిర్వహిస్తుండగా ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు చాతుర్మాస వ్రతం నడుస్తోంది ఇక్కడ, అట్లాంటి 1000 సంవత్సరాలు యాగం నడుస్తూ ఉంటుంది. అది అక్కడ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఈ మధ్యలో ఎందరో మహాత్ములు రావడం, వాళ్ళు ప్రవచనాలు చెప్పడం, అక్కడ ఉన్నటువంటి మునులు భక్తులు అందరూ కూడా చక్కగా శ్రవణం చేయడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అలాగే 1000 సంవత్సరాలు వాళ్ళు తలపెట్టారు. 1000 సంవత్సరాలు చేద్దామని. మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మారుతుంటారు. కానీ యాగం 1000 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. అటువంటి నడుస్తున్నటువంటి సమయంలో వేదవ్యాస మహర్షి శిష్యుడైనటువంటి రోమహర్షణుడు యొక్క పుత్రుడకు సూతుడు అక్కడికి వచ్చాడు. అర్థమైంది కదా. వేదవ్యాస మహర్షి శిష్యుడిలో ఒకడైనటువంటి రోమహర్షణుడు వాళ్ళ అబ్బాయి అక్కడికి వచ్చాడు. సూతుడు ఆయన పేరు. ఆయన పురాణాలలో తిట్ట. ఎందుకంటే వేదవ్యాస మహర్షి ఈ వేదములను తన శిష్యులైనటువంటి వాళ్ళందరికీ విభజించమని చెప్పి పురాణాలు రోమహర్షణుడికి ఇచ్చాడనమాట. ఓ మహాత్మా, వ్యాస మహర్షి మీ తండ్రి గారికి చెప్పిన పురాణములన్నీ మీకు మనోగతమై ఉండునని మాకు తెలియను. మహాత్ములు వస్తే ఏం చేస్తారు, చక్కగా వారిని స్వాగతపరిచి అగ్ని పూజ్యాదులు వారికి పూజలు చేసి వారిని సత్కరించి ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి వీళ్ళందరూ కలిసి, శౌనకాది మునులందరూ కలిసి, భక్తులు అందరూ కలిసి ఆ సూత మహర్షిని ఇలా ప్రార్థిస్తున్నారు. ఏమనంటే, ఓ మహాత్మా, వేదవ్యాస మహర్షి మీ తండ్రిగా, వారు చెప్పిన పురాణములన్నీ మీకు మనోగతమై ఉంటాయి. అంటే ఆయన మీ నాన్నగారు కదా, నాన్నగారికి వస్తే మీకు వచ్చి ఉంటాయని మేము అనుకుంటున్నాం, మాకు తెలియదు. ఈ కలియుగంలో మానవులు మందబుద్ధులై, అల్పాయుష్కులు, భోగలాలసులు, సోమరులు, రోగగ్రస్తులు, మందభాగ్యులు, మోక్షాసక్తి లేని వారు అవటం చేత వేదశాస్త్రాలు అధ్యయనం చేయడానికి కానీ, ఆ ధర్మాలను పాటించటానికి కానీ, సత్కర్మలను ఆచరించటానికి కానీ అసమర్థులై ఉన్నారు. చూడండి, మనకి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో కలిగిపోతుంది. ఏమిటి? మొదట మందబుద్ధులు, తర్వాత అల్పాయుష్కులు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తారో తెలియదు. పూర్వం 100 అనేవారు, ఇప్పుడు ఎక్కడ 60, 50, 70. భోగలాలసులు అంటే ఎక్కడ సుఖం దొరుకుతుందా అని ఆలోచించడం.
ఇప్పుడు మన క్షేత్రాలు, ఆలయాలు, ఆశ్రమాల్లోకి వచ్చినా కూడా కష్టమైన పని తీసుకుందామని ఆలోచించరు. మనకు సులువుగా ఏం పనులు వచ్చింది దాన్ని చేద్దాం. ఇక భోగాలు అనుభవించడం. భోగాలు అనుభవించే వాళ్ళు కష్టమే పడతారు చెప్పండి. సోమరులు అంటే అసలు పని చేయడానికి ఇష్టపడరు సోమరులు. తర్వాత రోగగ్రస్తులు. ఇక రోగాలు వీళ్ళని ఆభరణాల్లా పట్టి పీడిస్తూ ఉంటాయి, జలగల్లా. తర్వాత మందభాగ్యులు, మోక్షాసక్తి లేని వారు. నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆసక్తే లేకపోవడం. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉండటం చేత వేదశాస్త్రాల అధ్యయనం చేయటానికి కానీ, ధర్మాలను పాటించటానికి కానీ, సత్కర్మలను ఆచరించడానికి కూడా అసమర్థులై ఉన్నారయ్యా. అట్టి వారిని తరింపచేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య గాథా శ్రవణమే సులభ సాధ్యమైన ఏకైక మార్గమని మేము విని ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ భగవానుడి దివ్య నామము, ఆయన గాథలు శ్రవణం చేయటమే దీనికి సులభ సాధ్యం, అందున ఏకైక మార్గం అని చెప్పి మేము విని ఉన్నాం. ఆయన యొక్క పుణ్యగాథలను మాకు వినిపింపజేసి మా జన్మలను సార్థకము చేయవలసిందిగా ప్రార్థన చేయుతున్నాము. గురువుని ఆ విధంగా ప్రార్థన చేయాలి. అప్పుడు వారు చెప్తున్నారు, ఎవని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు స్వరది చేయు, ఎవని శుభనామమే ప్రతునుడు అంగ సంసార బంధంబు సమసిపోవు, ఎవని చరితము హృదయము చేర్చిన భయముంది మృత్యు పరువెట్టు, ఎవని పదలదినే పాలు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపస్సులెవని పాదంబు తగిలి శాంతి జరముగాంచిరి వసుదేవులకు, నెవడు దయించే తత్కథల విరగనిచ్చ పుట్టెడు మెరిగింపు మిథ చరిత. అంటే ఎవని అవతారం వల్ల ఈ భూతములన్నీ కూడా, అంటే భూతములు అంటే ప్రాణులు, సుఖాన్ని పొంది ఉన్నాయో, ఎవరి నామము ప్రొద్దుటే లేవగానే స్మరిస్తే సంసార బంధాలన్నీ కూడా పోతాయో, ఎవరి నామము హృదయంలో చేరిస్తే మృత్యువు కూడా భయపడి వారి దగ్గరకు దరిచేరదో, అటువంటి తపస్సులెవ్వని పాదంబు తగిలి, అంటే తపస్సు చేసుకునే వాళ్ళంతా కూడా కృష్ణ పాద చరణార విందములను వాళ్ళు తగిలి స్పర్శ చేత వసుదేవసుతులకు ఎవరైతే జన్మించారో ఆ కృష్ణ పరమాత్మ యొక్క గాథలను మాకు వినిపించమయ్యా అని చెప్పి వీళ్ళందరూ ఆయన్ని ప్రార్థించారు. అలసులు మందబుద్ధి యతులల్పతరాయువులు రోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్యని చేయజాలరీ కలియుగమందు మానవులు కావున నెయ్యడి సర్వసౌఖ్యమయ్యలవాడునేమిటంబుడయు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కలియుగములో మానవులు అనేకములైనటువంటి ఈది బాధలకు లోనై అరిషడ్వర్గములచే పీడింపబడతారు. శ్రీకృష్ణుని అవతారవంతమైన తరువాత ధర్మము క్షీణించి ప్రజలు అజ్ఞానాంధకారములో చిక్కుకుంటారు. అంటే ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగం వచ్చింది కదా. శ్రీకృష్ణ ఒక అవతారం ఎప్పుడైతే చాలిస్తారో ఇక ధర్మం క్షీణిస్తుంది. సూతుడు
మిక్కిలి సంతసించిన వాడై గురువులను దేవతలను స్మరించుకొని అప్పుడు సూతుడు అంటే ఆ మహాముని రోమహర్షుని కుమారుడు మహాముని ఏదైనా మనం ప్రారంభించేటప్పుడు ఏ విధంగా గణపతిని గురువును దేవతలను స్మరించుకొని ప్రారంభిస్తామో అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నారాయణుడికి నమస్కరించాడు, సరస్వతీదేవికి నమస్కరించాడు, వ్యాసుడికి నమస్కరించాడు. నమస్కరించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ మునీశ్వరులారా, మానవాళికంతటికి మంగళకరమైనట్టి మీ యొక్క కోరిక చాలా ప్రశంసమైనటువంటిది. వాళ్ళు యజ్ఞం చేశారు, సత్రయాగం మొదలెట్టారు. వాళ్ళు ఏమి కోరారు? వాళ్ళ గురించి వాళ్ళు ఏమీ కోరలేదు. మానవాళికి అంతటికి గురించి వీళ్ళందరికీ శ్రేయస్సు కలిగేలాగా, వీళ్ళందరికీ శుభం కలిగేలాగా అటువంటి కోరిక మీరు కోరారు. చాలా ప్రశంసమైనటువంటిది. శ్రీకృష్ణుని చరిత్రను వినాలనే సత్సంకల్పము సర్వ శుభదాయకం. ఆ సంకల్పం మీరు ఏదైతే చేసుకున్నారో, శ్రీకృష్ణుని యొక్క చరిత్ర మీరు వినాలని మంచి సంకల్పం చేసుకున్నారు కదా, అది శుభదాయకం. అందుకనే ఇవన్నీ భాగవతంలో చెప్పినవి అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఓం నమో నారాయణాయ అని మనం మొదలెట్టాం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరు వచ్చి ఏది చెప్పినా మేము అన్నీ తెలుసుకొనే మీకు సరైనటువంటి మార్గంలోనే మిమ్మల్ని నడిపిస్తుంటాం. ఒకవేళ ఎవరైనా ఏదైనా వచ్చి చెప్తే వినండి, వినటంలో తప్పేమీ లేదు. ఏ సమయంలో ఏది చెయ్యాలో అది మనం చేస్తూ పోతూ ఉంటాం. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు నిరాశపడవద్దు. ఏమో అది కూడా చేయాలేమో, ఇది చెయ్యాలేమో అనేటువంటి అటువంటి మనస్సులోకి రానియకుండా మన గురుదేవులు ఆయన మనకు చక్కటి మార్గం చూపిస్తారు, అలాంటి వాళ్ళే ఇక్కడ ఉంటారు అనేటువంటి ఒక దృఢ సంకల్పం చేత మీరు ఆ నారాయణ స్మరణను ఈ 4 నెలలు చక్కగా చేసుకుంటూ ఆ శ్రీకృష్ణుని యొక్క చరిత్రను చక్కగా వినుకుంటూ కాలాన్ని గడుపుదాం. అందుచేత ఆయనను కొలవడమే మానవులకు అత్యుష్టమైన కర్తవ్యం. ఆయనను కొలిస్తే అదే మానవులకు అంతకంటే మరి ఇంకేమున్నది. ఆయన యందు అనన్య భక్తియే జ్ఞాన వైరాగ్యమును ప్రసాదిస్తుంది. నమే భక్త ప్రణశ్యతి భగవద్గీతలో చెప్తారు, నా భక్తుడు ఎన్నటికీ చెడిపోడు. ఆయనని ఎవరైతే అనన్య భక్తి చేత ఎవరైతే కొలుస్తారో వారికి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి. మానవులు శ్రీహరి యొక్క దివ్య గాథలు వింటూ ఆయననే ఆరాధిస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉంటే సంసార బంధాల నుండి విముక్తులవుతారు. సర్వ హృదయాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు భక్తులు వింటూ ఉంటే తన గాథలను వింటూ ఆనందిస్తాడు. అంటే భక్తులందరూ ఆయన గాథలను వింటూ ఉంటే ఆయన వింటూ ఆనందిస్తారట. చూడండి, వారు గానము చేస్తుండే తన కీర్తనలు వింటూ తన్మయుడవుతాడు. వారిలోని భక్తి పెరుగుతున్న కొద్దీ కామక్రోధాదులు క్షీణించి బుద్ధి శుద్ధమవుతుంది. ఆ పరమాత్మను దర్శించడమే మానవుని పరమ లక్ష్యం. అంటే కృష్ణుని యొక్క నామామృతాన్ని మనం గ్రోలుతుండాలి. మురళీ 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 ఘన శ్యామ మురళీ 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 ఘన శ్యామ మురళీ మురళీ
మురళీధర శ్యామ కనకాంబరధర కరుణాసాగర కనకాంబరధర మురళి మురళి మోహన మురళి రాధే శ్యామ మురళి ఎప్పుడైతే సూత మహర్షి కృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, కృష్ణ పరమాత్మ యొక్క గాథలు వింటూ ఉండాలనగానే అప్పుడు అందరూ శ్రీకృష్ణుని భజన ఈ విధంగా చేశారన్నమాట. భగవంతుని అవతారాల గురించి మొదట చెప్తున్నాడు. బ్రహ్మదేవుని నుండి గరిక దుబ్బ వరకు గల సకల జీవరాశులను పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు సృజించాడు. 1 దేవతలు, 2 మానవులు, 3 తిర్యక్కులు అంటే పశుపక్ష్యాలు. దేవతలు మానవులు అంటే తెలుసు. 3వది తిర్యక్కులు అంటే పశుపక్షాలు. 4 స్థావరాలు అంటే కదలినివి, అంటే పర్వతాలు, ఇవన్నీ కూడా కదలనివి కదా అవి. అనబడే 4 వర్గాలు జీవరాశులున్నాయి. అందుకనే మనము భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుకోవడానికి కారణం అదే. వాటిలో మళ్ళీ స్త్రీ పురుష లింగ భేదములు, సత్వరజస్తమో గుణ స్వభావ భేదములు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీటన్నిటిలో కూడా అంటే ఆ సృష్టి ముందుకు నడవాలి అంటే ఏం చేయాలి? స్త్రీ పురుషులు 2 కావాలి. అందుచేత స్త్రీ పురుషులు ఏర్పడ్డారు. తర్వాత వాటిలోనే ఈ జీవులన్నింటిలో కూడా సత్వ రజస్తమో గుణ అనేటువంటి స్వభావాలు కూడా ఏర్పడ్డాయి.
మూడు కావాలి, మూడు గుణాలు కూడా కావాలి. మీరు పని చేయాలంటే రజోగుణం కావాలి, శాంతంగా ధ్యానం చేయాలంటే సత్వగుణం కావాలి, తమోగుణం లేని నిద్ర పట్టదు. అలాగా మానవ జాతిని క్రమబద్ధము చేయటానికి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసములు అనబడే ఆశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. మరి ఈ మానవ జాతిని క్రమబద్ధీకరణం చేయాలి. అందుకు ఏం చేశారు? వీటిలో ఇతను 100 సంవత్సరాలు జీవించాలంటే మరి ప్రస్థానం ఉంటుంది కదా, పుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయే ఉంటుంది కదా. దానికి ఈ 100 సంవత్సరాలని 4 ఆశ్రమాలుగా విభజించారు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమములు